5 దశాబ్దాల పాటు శ్రీరాముడికి సేవలు చేస్తూ గ్రామస్తుల తలలో నాలుకలా మెలిగిన అర్చకుడు చనిపోతే అతడినే దైవంగా భావించి ఏకంగా గుడినే కట్టించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామస్తులు. అంతటి కీర్తి సంపాదించుకున్న ఆ అర్చకుడి పేరు సౌమిత్రి రంగాచార్యులు. అర్చకుడిగా, పురోహితుడిగా, వైద్యుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన 52 ఏండ్ల పాటు గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామికి సేవలు చేశారు. తండ్రి లక్ష్మణాచార్యుల మరణం తర్వాత 14 ఏండ్ల వయస్సులోనే అర్చకుడిగా మారిన ఆయన నీరుడు జనవరి 23న మరణించే వరకు స్వామివారి సేవలోనే గడిపారు. గతంలో ఓసారి అనివార్య కారణాల వల్ల రంగాచార్యుల కుటుంబం హైదరాబాద్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత గ్రామంలోని రాముడికి పూజలు లేకపోవడం, స్థానికంగా రోజు ఏదో ఒక కీడు జరుగుతుండటంతో గ్రామస్తులు హైదరాబాద్ వెళ్లి రంగాచార్యుల కుటుంబానికి మొరపెట్టుకోవడంతో తిరిగి ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఆయన రాకతో గ్రామానికి పట్టిన కీడు తొలగిపోవడంతో సంతోషించారు. గ్రామస్తులు ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రంగాచార్యులు తమ మధ్య లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న గ్రామస్తుల కోరిక మేరకు ఆయన కుమారులు లక్ష్మణాచార్యులు, రామాచార్యులు తండ్రికి గుడి కట్టించారు. గురువారం రంగాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వేడుకలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.